అధిక రక్తపోటు హై బీపీ అనేది నేటి ఆధునిక జీవన శైలిలో చాలా సాధారణంగా కనిపిస్తున్న ఒక దీర్ఘకాలిక సమస్య. దీన్ని అదుపులో ఉంచకపోతే గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఆహార నియమాలు, వ్యాయామంతో పాటు వైద్యులు సూచించిన మందులను వాడటం ద్వారా బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అయితే ఈ మందులు దీర్ఘకాలం వాడాల్సి రావడం, వీటి వల్ల కొన్నిసార్లు శరీరానికి అవసరమైన కీలక పోషకాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీపీ మందులు పోషకాల నష్టం. అధిక రక్తపోటు చికిత్సలో భాగంగా వాడే కొన్ని రకాల మందులు శరీరంలోని పోషకాల స్థాయిలపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా డయోరెటిక్స్ శరీరంలోని అదనపు ఉప్పు నీటిని మాత్రం ద్వారా బయటకు పంపే మందులు వాడకం పోషకం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇవి కిడ్నీల ద్వారా ఖనిజ లవణాలను అధికంగా విస్తరింపచేస్తాయి. బీటావాక్స్ వంటి ఇతర మందులు కూడా పరోక్షంగా పోషకాల గ్రహణ శక్తి లేదా జీవక్రియను ప్రభావితం చేయవచ్చు. ఏ పోషకాలు తగ్గుతాయి, వాటి ప్రభావం ఏంటి? పొటాషియం శరీరంలో ద్రవాల సమతుల్యత, నరాల పనితీరు, కండరాల సంకోచం, ముఖ్యంగా గుండె స్పందనలు నియంత్రించడంలో పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది. సోడియంలో కలిపి రక్తపోటును, కండరాల పనితీరును ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రభావం డయూరెటిక్స్ వంటి మందుల వల్ల మూత్రం ద్వారా పొటాషియం ఎక్కువగా బయటపోయి రక్తంలో దీని స్థాయిలు తగ్గుతాయి. హైపోకలేమియా, దీనివల్ల కండరాల బలహీనత, తిమ్మిర్లో అస్థిరమైన హృదయ స్పందన, దీర్ఘకాలిక నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి.